హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నానికి బెండకాయ కర్రీ, బెండకాయ కూర పులుసు చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, బెండకాయలు కావాల్సిన ఉల్లిగడ్డ, టమోటా, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, పోపు దినుసులు అన్నీ కలుపుకొని వేసుకోవాలి. కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. కారం తగినంత, ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. కడాయిలో గ్యాస్ ముట్టించుకొని ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. కొంచెం వేడెక్కినాక పోపు దినుసులు వేసుకున్నాం. ఇదో కావాల్సిన ఇంగ్రీడియంట్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. మిరపకాయలు కూడా వేసుకోవాలి పోపు దినుసులలో. పోపులో మిరపకాయలు, పోపు దినుసులు వేసుకున్నాం. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు లైట్గా వేగాక మిరపకాయలు వేస్తున్నాను. మిరపకాయలు రుచి వేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి ఓసారి అట్లానే వేస్తే మొహం మీద పేలిపోతాయి. కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేడినాక అలా వేయించుకోవాలి. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం ఒక ఆనియన్స్ చిన్నది. ఆనియన్స్ వేపుకోవాలి. అలా వేయించుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు కొంచెం వేసినాను. కొంచెం పసుపు వేయించుకోవాలి. అవి వేయించుకోవాలి. అట్లా లైట్గా వేగాలి. వేగినాక ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ఒక టమాటా పెద్ద సైజు. పులుసే కదా బాగుంటుంది. అన్నం లేకైనా, రాగి సంగటికైనా చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, మూత వేసుకోవాలి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేస్తే మా ఛానల్ కొంతమందికి ఉపయోగపడుతుంది కదా. అలా వేగినాక టమాటాలు అట్లా ఒత్తున్నాను. ఇప్పుడు కారం వేసుకోవాలి. మాకు తగిన వరకు 1 స్పూన్ వేసుకున్న కారం. మీకు ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తగ్గించి వేసుకోండి. అలా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు వేగనివ్వాలి. పచ్చి వాసన పోయినాక. మీది ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి మాకు. మీరు ఇలానే బెండకాయ కర్రీ చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో మాకు చెప్పండి. కలయి పెట్టుకోవాలి. కలయి పెట్టుకున్నాక బెండకాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేయించుకోవాలి. అట్లా లైట్గా ఒకసారి అలా పెట్టుకోండి. కలయి పెట్టుకున్నాక కాసేపు మూత వేసి వేగనివ్వాలి. చూడండి, వేగింది. కాసేపు చూడండి. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకోండి. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, మూత తీసి కలయి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇది నేను కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసి చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది, సంగటికైనా బాగుంటుంది. దీనిలో కొంచెం వాటర్ వేస్తున్నాను. నేను అన్నం లేదు కదా, కొంచెం వాటర్ వేసుకున్నాను. సైడ్గా మళ్ళీ రసం కూడా పెట్టాను. రసం కూడా ఉన్నాయి. ఇలా చేసుకుంటాను. రాగి సంగట్లకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, అలా కలయి పెట్టుకోవాలి. కలయి పెట్టుకొని మళ్ళీ మూత వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చినాక అలా కలయి పెట్టుకుంటున్నాను. చూడండి, అట్లా బెండకాయ చాలా మంచిది కదా, తిని కూడా బాగుంటుంది. ఇలా ఉడకనియాలి బెండకాయలో ఒక 5 నిమిషాలు. మళ్ళీ చూడండి, అలా వేగుతుంది, ఉడుకుతుంది. ఉడికాక కలయి పెట్టుకోవాలి. కలయి పెట్టుకున్నాక ఇప్పుడు చూసుకోవాలి ఉడికింది లేదండి. ఉప్పు, కారం చూసుకోవాలి. చూసుకున్నాక ఇప్పుడు ధనియాల పొడి, తెల్లబాయలు, కొబ్బరి కలిపి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను నేను. అది వేసి లాస్ట్ అట్లా వేయించుకుంటున్నాను. ఉడకనివ్వాలి ఒక 2 నిమిషాలు.
రెండు నిమిషాలు మూత పెట్టాక తీసి ఇప్పుడు చూద్దాము ఉడికిందో లేదనేసి. ఉడికింది. లాస్ట్ కొత్తిమీర వేసుకొని లాస్ట్న కలయి పెట్టుకోవాలి. కలయి పెట్టుకున్నాక అయిపోద్ది. చూడండి ఇంకా అలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక చూడండి అలా వాటర్ కొంచెం ఉండగానే నేను గ్యాస్ కట్ చేసేసిన. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.